సో మరి నెక్స్ట్ ఇంతకీ ఏం చేసి చూపించబోతున్నారు? నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక వెజ్ చేసినాం కాబట్టి ఇప్పుడు నాన్ వెజ్ లో చేద్దామండి. ఓకే, సో ఒక వెజ్ లవర్ కి ఇంకొకటి నాన్ వెజ్ లవర్స్ అన్నమాట. సరే, ఇంతకీ మన నాన్ వెజ్ లో ఏం చేయబోతున్నారు? నాన్ వెజ్ తో ఎక్కువ చేసినా కానీ మనం కర్రీ కట్ పీసెస్ తో లెగ్స్ తో ఈ రోజు స్పెషల్ గా చేసి చూపిస్తున్నామండి. వావ్, లెగ్స్. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ మనకి ఎట్లాగో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ తర్వాత మనకి ఎట్లా హాలిడేస్ ఉంటాయి. హాలిడేస్ లో మనకి ఏం రెసిపీలు చేసి పెడితే బాగుంటుంది అన్న ఇది మనం క్రిస్పీ ఫ్రైడ్ లెగ్స్ అండి. ఓ, ఇప్పుడు లెగ్స్ ని మంచిగా క్రిస్పీగా ఫ్రై చేస్తారనమాట. వావ్, నైస్ నైస్ నైస్. ఈరోజు మనం క్రిస్పీ ఫ్రైడ్ లెగ్స్ చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. పండు గారు, ఇంకెందుకు ఆలస్యం? మా నాన్ వెజ్ లవర్స్ ఆల్రెడీ వెయిటింగ్. ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఓకే అండి, చికెన్ లెగ్స్, మైదా, కార్న్ఫ్లోర్, శనగపిండి, చిల్లీ పౌడర్, వైట్ పెప్పర్, లెమన్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, గరం మసాలా, కొత్తిమీర, సాల్ట్. క్రిస్పీ ఫ్రైడ్ లెగ్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకున్నాం కదా. మరి ఎలా తయారు చేయాలి ఏంటి ప్రాసెస్ లోకి ఎంటర్ అయిపోదాం. సో పండు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి, స్టవ్ వెలిగించేయమంటారా? స్టవ్ వెలిగించి ఈలోపు మనం ఫ్రైడ్ లెగ్స్ కాబట్టి క్రిస్పీగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక పక్కన ఆయిల్ కడాయి పెట్టేసుకుందామండి. సరే, లెగ్స్ని మనం ఈ విధంగా మరి పెద్ద లెగ్స్ కాకుండా మనకి మీడియం సైజ్, అంటే ఒక్కొక్క లెగ్స్ వచ్చేసి 110 నుండి 120 గ్రామ్స్ ఉండాలండి ఒక లెగ్ పీస్ మనకి. అప్పుడు మనకి చికెన్ అనేది లేతగా ఉంటుంది కాబట్టి ఎక్కువ హార్డ్ ఉండదు. మనం ఫ్రై చేసుకుని ఈజీగా ఫ్రై అయితేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ లెగ్స్ని మనం ఇలా కాట్లు పెట్టుకుందాం. ఓకే, ఈ విధంగా 4 పక్కల. ఓకే, అంటే మనం ఏదైతే మసాలా దానికి పట్టిస్తామో అది బాగా పట్టుకోవడానికి కాట్లు పెడుతున్నాం. మనం 4 స్లైసెస్ పెడుతున్నాం. చూసారు కదా ఎలా ఘాట్లు పెట్టాలో, 4 ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఒక్కొక్క లెగ్ పీస్కి. యా, దీనికి మనం మసాలా రెడీ చేసుకుందాం. ఇందులో సాల్ట్. ఓకే, లెమన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ కి మనం ఇలాగా మసాలాస్ ఏదైనా యాడ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా లెమన్ అనేది యాడ్ చేస్తాం. లెమన్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో దట్ మనం వేసిన మసాలా గట్టిగా పట్టుకుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్. ఇడ్లీకి కొద్దిగా మసాలా పట్టిద్దామని. ఇందులో కొద్దిగా జింజర్. సో అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ మనం యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ చిన్న చిన్న పీసెస్ జింజర్, కొద్దిగా గార్లిక్ యాడ్ చేస్తున్నాను. ఓకే, గ్రీన్ చిల్లీ. సో గ్రీన్ చిల్లీస్ అలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలి? ఒక 15-20 మినిట్స్ మనకి సైడ్కి పెడితే సరిపోతుందా? అవసరం లేదండి, ఎందుకంటే మనం లేత చికెన్ తీసుకున్నాం కాబట్టి సైడ్కి పెట్టుకుని సరే డైరెక్ట్గా మనం దీనికి వాడేయచ్చు. ఇందులో శనగపిండిని, కొద్దిగా శనగపిండి. ఓకే, చిల్లీ పౌడర్, పెద్దగా వైట్ పెప్పర్. అంటే మసాలా అనేది మనం దీంట్లో కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాం. అవునండి. కార్న్ఫ్లోర్, శనగపిండి, కార్న్ఫ్లోర్ యూజ్ చేసాం. శనగపిండి, కార్న్ఫ్లోర్, మైదా కూడా ఉంది. మైదా కూడా యూజ్ చేసాం. మైదా. ఓకే, ఈ మైదా కార్న్ఫ్లోర్ మనకి క్రిస్పీనెస్ కోసం, శనగపిండి కూడా క్రిస్పీనెస్ కోసం వాడుతున్నానండి. ఓకే, ఏదైతే మనం కోటింగ్ చేసినామో మసాలా మొత్తం కూడా మనకి ఆయిల్ ఊడిపోకుండా, లేదంటే లెగ్స్ అనేది ఆయిల్ పట్టుకోకుండా మనకి ఈ మైదా కార్న్ఫ్లోర్ బాగా పనికొస్తుంది. అట్లాగే మన క్రిస్పీనెస్ కోసం శనగపిండి వాడినాం దీనిలో. ఓకే, ఇందులో గరం మసాలా. గరం మసాలా. సో ఇది స్టార్టరా ఇంతకే లేకపోతే మనకి ఏంటి? స్టార్టర్ అండి. స్టార్టరే. యూజువల్లీ లెగ్ పీస్ కర్రీ కానీ ఇలాంటిది ఏదైనా చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో ఇలాంటి స్టార్టర్ ఏదైనా చేస్తే ఇంకా ప్లేట్లో అయితే పీస్ కూడా మిగలదు. డిఫరెంట్గా కొత్తగా చేస్తే. నేనైనా ఓకే, కొద్దిగా చిల్లీ పేస్ట్ అండి. చిల్లీ పేస్ట్.
చాలా ఇంకొంచెం సరిపోతుంది. ఓకే, దీంట్లో మీరు చాలానే యాడ్ చేశారు, లైక్ మసాలాస్, కారం వేసారు, గరం మసాలా వేసారు, మళ్ళీ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నారు, వైట్ పేపర్ పౌడర్ వేస్తున్నారు, గ్రీన్ చిల్లీస్ వేస్తున్నారు. సో ఇన్ని మసాలాస్ మనం అన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏది ఎంత మనకి ఎంత కావాలో అంత సరిపోతుంది. ఎందుకంటే దీనికి డైరెక్ట్గా మనకు దీని తర్వాత మనం పైన టాపింగ్ ఏం రాదు, అది డైరెక్ట్ క్రిస్పీగా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసి డైరెక్ట్ తీసుకుంటాం కానీ అన్ని మసాలా యాడ్ చేస్తే కనుక మనకు ఆ టేస్ట్ అనేది దీనిలోకి రాదండి. లేదంటే కనుక చికెన్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకొని తిన్నట్టు ఉట్టి మసాలాలు ఏం లేకుండా చప్పగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది ఆయిల్లో వేసిన వెంటనే అది విడిపోకుండా ఉంటుంది, మనం ఏదైతే మసాలా వేసామో అదంతా ఉంటుంది. ఓకే, సో ఇదైతే నానబెట్టుకోవాల్సినంత అవసరం ఏం లేదు, బికాజ్ ఇది లేత చికెన్ కాబట్టి మనకి లేతగానే ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అనేది మనం ఆయిల్ ఎలా ఉన్నప్పుడు వేసుకోవాలంటారు? మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకుంటే కనుక బాగుంటుంది. దీనికి ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టి లేదంటే ఎక్కువ హీట్గా ఉన్నప్పుడు ఆయిల్ కనుక వేస్తే కనుక మనం వేసిన చికెన్ పైన ఉన్న మసాలా మొత్తం మాడిపోతుంది, లోన మొత్తం పచ్చిగా ఉంటుంది. కానీ స్లోగా ఉన్నప్పుడు ఫ్రై చేసుకొని సిమ్లో ఉన్న ఫ్రై చేసుకుంటే కనుక నిదానంగా మనకి మంచిగా ఫ్రై అవుతుంది. ఓకే, మనం చికెన్ని ఆయిల్లో వేయగానే టర్న్ చేయొద్దండి. వన్ సైడ్ మనకి కొద్దిగా కాలిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటే కనుక ఆ మసాలా అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఓకే, సరే. ఓకే, సో ఇది ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ మనం టర్న్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీరు లెగ్ పీస్ అయితే తీసుకున్నారు కదా, ఓన్లీ లెగ్ పీస్ ఒకటే ఇలా తీసుకోవచ్చు లేకపోతే చెస్ట్ పీసులు కూడా తీసుకొని ఇలా మనం చేసుకోవచ్చు అంటారా? లెగ్ పీస్కి ఒక రకమైన టేస్ట్ వస్తుందండి. చెస్ట్ పీస్తో తీసుకుంటే బోన్లెస్ వేరుగా ఉంటుంది, బోన్స్తో ఉంది. ఈ బోన్స్తో చేసుకుంటే కనుక ఆ తంగిడితో తింటే ఆ మజానే వేరులాగా ఉంటుంది. ఎందుకంటే చెస్ట్ పీస్లో వచ్చేసి మనకి కొద్దిగా అది నార సాగుతున్నట్టు అనిపిస్తుంది చికెన్ ఏది ఉన్నా కానీ, ఇదైతే మనకి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆ బోన్స్లో ఉన్న ఆయిల్ కానీ ఆ చికెన్లో ఉన్న ఆయిల్ ఇవంతా కూడా టేస్ట్ అనేది టోటల్ డిఫరెంట్గా ఉంటుందండి. బోన్లెస్ లవర్స్ని తీసుకుంటే కనుక మనం దాన్ని అట్లా ఈ విధంగా అనేది లెగ్ బోన్లెస్లో తీసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, సూపర్ సూపర్ సూపర్. సో ఇప్పుడు ఇది మనకి ఫ్రై అయిపోయింది అని ఎలా తెలుస్తుంది? ఫుల్ డీప్ ఫ్రై కదా ఇప్పుడు డీప్ ఫ్రై అండి. ఫ్రై అయిపోయిందని ఎలా మనకి ఇది ఫ్రై అయిపోగానే మనకి ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏదో ఇలా ఆయిల్లో బబుల్స్ వస్తున్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయండి. మొత్తం కూడా డ్రై అయిపోయినప్పుడు మనకి ఆటోమేటిక్ తెలిసిపోతుంది, కలర్ కూడా షేడ్ అవుతుంది, కొద్దిగా మనకి ఫ్రై అయిపోయిందని చెప్పి తెలుస్తుంది. ఓకే, ఈ ఫ్రై అయిపోయినాయండి, మనకి వాటర్ కూడా మనకి తగ్గిపోయినాయి. ఇలా డ్రై అయిపోయినప్పుడు ఇలా మొత్తం తగ్గిపోతాయి. దీన్ని ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం. ఓకే, వాట్ ఎన్ ఐడియా. ఇప్పుడు అదిరిపోయింది. ఇప్పుడు పైన కొత్తిమీర వేడిగా దీన్ని పుదీనా చట్నీతో కానీ లేదంటే కనుక చిల్లీ సాస్తో కానీ మన ఇష్టం ఉంది, టమాటో సాస్తో కానీ ఇట్లాంటి సాసులతో తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, క్రిస్పీ ఫ్రైడ్ లెగ్స్ రెడీ అయినాయండి. టేస్ట్ ఎలా ఉన్నాయి చెప్పండి. ష్యూర్. సో క్రిస్పీ ఫ్రైడ్ లెగ్స్ టేస్ట్ చేసి చెప్పేస్తా. యాక్చువల్లీ టేస్ట్ వచ్చేసి అమోఘంగా ఉంది, చాలా 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 టేస్టీగా ఉంది, క్రిస్పీగా, స్పైసీగా, టేస్టీగా చాలా బాగుంది. సో నేనైతే కొంచెమే టేస్ట్ చేయగలిగాను ఎందుకంటే అది చాలా 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 వేడిగా ఉంది. సో బట్ టేస్ట్ మటుకు వాట్ ఏ టేస్ట్ అనిపించింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి క్రిస్పీ ఫ్రైడ్ లెగ్స్. పండుగారు సూపర్ అండి, చాలా చాలా బాగా చేస్తారు. మీరు ఇక్కడ పుదీనా చట్నీ మంచి కోసం పెట్టారు, బట్ ఐ థింక్ అది అంత నెసెసరీ కాదేమో, అవసరం కూడా లేదు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూసేస్తారు కదా ఈరోజు మన వాట్ ఏ టేస్ట్లో 2 డిఫరెంట్ రెసిపీస్. ఒకటి వచ్చేసి మింట్ మసాలా రైస్, నెక్స్ట్ క్రిస్పీ ఫ్రైడ్ లెగ్స్. బాబా ఎంత టేస్టీగా ఉన్నాయో, వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. సో మీరు కూడా ట్రై చేసేస్తారు కదా, చెయ్యండి కంపల్సరీగా. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అండ్ సీ యూ, టేక్ కేర్.